హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ రూల్స్. ఫేస్లెస్ యూట్యూబ్ కేటగిరీలో హిస్టరీ ఫ్యాక్ట్స్ అనేది ఒక పాపులర్ కేటగిరీ. సో మీరు యూట్యూబ్లో హిస్టరీ ఫ్యాక్ట్స్ని సెర్చ్ చేస్తే మనకు చాలా వీడియోస్ వస్తాయి. ఈ వీడియోస్కి రీచ్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. హిందీలో అయినా, తెలుగులో అయినా, ఇంగ్లీష్లో అయినా. ఈ ఛానల్ చూడండి, హిస్టరీ హైడౌట్ అని. ఇది ఇంగ్లీష్ ఫేస్లెస్ ఫ్యాక్ట్ వీడియోస్ ఇవి. దీనిలో 71 వీడియోస్కి 70,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో పాపులర్ వీడియో వచ్చేసి క్లియోపాత్రకు సంబంధించింది 18 మిలియన్, 2,29,000, 1,29,000. సో ఇట్లా హిస్టరీ వీడియోస్కి అయితే చాలా రీచ్ ఉంటుంది. ఒక చిన్న ప్రాంప్ట్ను యూజ్ చేసుకొని ఒక ఫ్యాక్ట్ వీడియోస్ని అయితే జనరేట్ చేయొచ్చు. అది ఎట్లాగో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు కనుక ఇలాంటి మంచి మంచి ఫ్యాక్ట్స్ వీడియోస్ చేయాలంటే నేను ఒక వెబ్సైట్ గురించి చెప్తాను. ఆ ఏఐ వెబ్సైట్లో మీరు మంచి మంచి వీడియోస్ అయితే జనరేట్ చేయొచ్చు. ఇది పెయిడ్ వెబ్సైట్. దీంట్లో మనకు పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు వీడియో క్రియేషన్ చాలా సింపుల్గా అయిపోతుంది. సో గూగుల్కి వెళ్ళి short.ai అని టైప్ చేయండి. మీకు ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ పైన క్లిక్ చేయండి. సో ఇట్లా డాష్బోర్డ్ ఉంటుంది. సో దీంట్లో మనము మంచి మంచి ఫేస్లెస్ వీడియోస్ అయితే క్రియేట్ చేయొచ్చు. సో ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. ఈమెయిల్ ఐడితో లాగిన్ అయిన తర్వాత గో టు డాష్బోర్డ్ పైన క్లిక్ చేయండి. సో దీంట్లో మనకు ఫ్రీ అయితే ప్రతి ఈమెయిల్ ఐడికి 4 క్రెడిట్స్ వస్తాయి. సో మీరు కనుక ఒక ఫుల్ టైం ఫేస్లెస్ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయాలనుకుంటే మీరు ఈ వెబ్సైట్లో ప్రో వర్షన్ అయితే తీసుకోండి. నేను నా ఇంగ్లీష్ ఛానల్ కోసం ఈ ప్రో వర్షన్ అయితే పర్చేజ్ చేశాను. సో దీంట్లో మీరు ప్రైసింగ్ పైన క్లిక్ చేస్తే మనకు బేసిక్ ప్రైసింగ్ అయితే ఉంటుంది. సో మంత్లీ, ఇయర్లీ ఉంటుంది. సో దీంట్లో మీరు మంత్లీ తీసుకుంటే $19 ఉంది. సో మనకు 160 క్రెడిట్స్ వస్తాయి. అప్ టు 40 ఫేస్లెస్ వీడియోస్ వరకు అయితే క్రియేట్ చేయొచ్చు. అంటే మీరు ఒక $30-40 కనుక మీరు ఎఫోర్డ్ చేయగలిగితే ఈ వెబ్సైట్ను తీసుకోండి. లేదంటే మీరు బేసిక్ వర్షన్లో మనకు ఒక 1 to 2 వీడియోస్ జనరేట్ అవుతాయి. ఈ వర్షన్ను మీరు యూజ్ చేసుకోవచ్చు. లేదు మీరు ఒక ఫుల్ టైమ్గా చేయాలి, మంచి మంచి వీడియోస్ జనరేట్ చేయాలనుకుంటే మీరు ఈ ప్రో సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవచ్చు. ఎఫర్ట్ చేయగలిగే వాళ్ళకు మాత్రమే నేను ఈ వెబ్సైట్ని తీసుకోమని సజెస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత క్రియేట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దీంట్లో చూడండి, ఫేస్లెస్ వీడియో కేటగిరీలో మనకు రెడిట్ స్టోరీ, ఫేక్ టెక్స్టెస్, ఏఐ స్టోరీ వీడియోస్ అని చెప్పి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీకు కింద ఆప్షన్స్లలో సో డ్రాగ్ చేసిన తర్వాత ఇక్కడ ఏఐ టూల్స్లలో క్యాప్షన్ జనరేటర్ ఉంది. క్యాప్షన్ జనరేటర్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం హిస్టరీ వీడియో చేసేటప్పుడు వీడియోస్కి క్యాప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే క్యాప్షన్స్ ఉండడం వల్ల వేరే కంట్రీస్ వాళ్ళు కూడా మన వీడియోస్ని చూసే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి లాంగ్వేజ్ అర్థం కాకపోయినా క్యాప్షన్స్ని చూసి అర్థం చేసుకుంటారు. సో దీంట్లో మనకు పాపులర్ టెంప్లెట్స్లో ఏఐ స్టోరీస్ అని ఉంది, ఫేక్ టెక్స్ట్ అని ఉంది. ఇట్లా చాలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. దీంట్లో ఏం చేయాల్సిన అవసరం ఉండదు. జస్ట్ ఒక ప్రాంప్ట్ లేదంటే స్టోరీ, ఈ 2 ఆప్షన్స్ని యూజ్ చేసుకొని మనం ఒక మంచి హిస్టరీ వీడియోని క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ క్రియేట్ నవ్ అని ఉంది. సో ఏఐ స్టోరీ వీడియో అని ఉంది కదా, దీనిపైన క్రియేట్ నవ్ పైన క్లిక్ చేయండి. సో క్రియేట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కస్టమ్ స్క్రిప్ట్, ఏఐ స్క్రిప్ట్ అని 2 ఆప్షన్స్ వస్తాయి. సో దీంట్లో ఏఐ స్క్రిప్ట్ అంటే ఏంది? ఏఐ అనేది ఆటోమేటిక్గా ఒక స్క్రిప్ట్ను జనరేట్ చేస్తుంది. లేదు కస్టమ్ ప్రాంప్ట్ అనుకోండి, ఇక్కడ డిస్క్రైబ్ యువర్ వీడియో కాన్సెప్ట్ అని ఉంటుంది. సో ఇక్కడ ఏదైనా ఒక టాపిక్ ఇస్తే ఆటోమేటిక్గా స్క్రిప్ట్ జనరేట్ అవుతుంది. లేదు అంటే ఆల్రెడీ మీకు ఈ స్క్రిప్ట్ అవసరం లేదు, ఫ్రీ డిఫైన్డ్గా ఉన్న వీడియోస్ కావాలి అంటే ఇక్కడ ఇంట్రెస్టింగ్ హిస్టరీ అని ఉంది కదా, ఇట్లా డిఫరెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ హిస్టరీ అని ఒకటే కాదు, లాంగ్ ఫామ్ జోక్స్కు, బెడ్ టైమ్ స్టోరీసు, స్కేరీ స్టోరీసు, మోటివేషనల్ స్టోరీసు, ఫిలాసఫీ, లైఫ్ ప్రో టిప్స్, ఫన్ ఫ్యాక్ట్స్, ఇట్లా చాలా ఆప్షన్స్ ఉంటాయి. దీంట్లో మీరు ఏ కేటగిరీ ఆఫ్ వీడియోస్ క్రియేట్ చేయాలనుకుంటే ఆ టెంప్లెట్ను యూజ్ చేసుకొని వీడియోస్ అయితే జనరేట్ చేయండి. సో నేను ఇప్పుడు మీకు 2 మెథడ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక మెథడ్ వచ్చేసి ఆల్రెడీ ఉన్న ప్రాంప్ట్ని అంటే టెంప్లెట్ని యూజ్ చేసుకొని ఒక షార్ట్ వీడియో ఎట్లా క్రియేట్ చేయాలి. రెండోది వచ్చేసి కస్టమ్ ప్రాంప్ట్ను యూజ్ చేసి ఒక షార్ట్ వీడియోని ఎట్లా జనరేట్ చేయాలి. సో ఫస్ట్ నేను టెంప్లెట్ నుంచి ఒక వీడియోని అయితే జనరేట్ చేస్తాను. ఇక్కడ ఇంట్రెస్టింగ్ హిస్టరీ అని ఉంది. ఎందుకంటే మన కేటగిరీ వచ్చేసి హిస్టరీ వీడియో కాబట్టి ఇక్కడ హిస్టరీ టెంప్లెట్ పైన యూజ్ ఇట్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ లాంగ్వేజ్, వీడియో స్టార్టింగు, వీడియో ఎండింగు, ఓకే ఇట్లా వస్తుంటాయి. సో మీరు ఏదన్నా స్టార్టింగ్ ఎండింగ్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. సో సబ్స్క్రైబ్ మోర్ అని చెప్పి ఏదైనా ఒక ఆప్షన్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఏం ప్రాబ్లం ఉండదు. సో ఇక్కడ స్క్రిప్ట్ లెంత్, మీ షార్ట్ వీడియో 60 సెకండ్స్ కావాలా, 90 సెకండ్స్ కావాలా, 120 సెకండ్స్ కావాలా. బేసికల్గా మనకు 1 minute బిలో ఉంటే మంచి రీచ్ ఉంటుంది. సో 60 to 90 సెకండ్స్ తీసుకొని జనరేట్ స్క్రిప్ట్ పైన క్లిక్ చేస్తున్నాను. సో చూడండి, జస్ట్ ఒక క్లిక్ తోటి ఆటోమేటిక్గా
మొత్తం స్టోరీ అయితే జనరేట్ అయిపోయింది. ఇది ఆటో జనరేటెడ్ ఫ్యాక్ట్ స్టోరీ. సో నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేశాను. ఇక్కడ వచ్చేసి సబ్ టైటిల్స్. సో సబ్ టైటిల్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. మీరు ఏ టెంప్లెట్ కావాలో ఆ టెంప్లెట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ వాయిసెస్ వస్తాయి. సో జనరల్గా మనకు హిందీ అయితేనేమో ఇండియన్ వాయిస్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇంగ్లీష్ అయితేనేమో ఫారెన్ యాక్సెంట్ ఉన్న వాటిని సెలెక్ట్ చేసుకోండి. దాంట్లో యాడమ్ అనేది మనకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. కావాలంటే ట్రై చేయండి. Allow the world to live as it chooses and allow yourself to. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత జనరేట్ వీడియో అని ఉంటుంది. జనరేట్ వీడియో పైన క్లిక్ చేయండి. సో 3 స్టెప్స్లోనే మనకు కంప్లీట్ షార్ట్ వీడియో అయితే జనరేట్ అవుతుంది. సో దీంట్లో మనము ఏం స్క్రిప్ట్ జనరేట్ చేయలేదు, వీడియోస్ జనరేట్ చేయలేదు, ఏం జనరేట్ చేయలేదు. జస్ట్ మనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం. దాని తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేసాం. సో చూడండి, వీడియో అయితే జనరేట్ అయింది. వీడియోలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్క్రిప్ట్, ఇమేజెస్, ఎఫెక్ట్స్, సబ్ టైటిల్స్ ఇవన్నీ కలిసి ఒక సింగిల్ ప్రాంప్ట్ తోటి అయితే జనరేట్ అయ్యాయి. సో ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో డౌన్లోడ్ పైన క్లిక్ చేయండి. సో సింపుల్గా మనము ఒక మంచి హిస్టరీ వీడియోని అయితే క్రియేట్ చేసాము. సో నెక్స్ట్ వచ్చేసి స్క్రిప్ట్ తోటి. సో ఇప్పుడు మనము వితౌట్ స్క్రిప్ట్ ఏఐ జనరేటెడ్ తోటి వీడియో జనరేట్ చేసాం కదా. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న స్క్రిప్ట్ తోటి ఒక వీడియో ఎట్లా జనరేట్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ ఏదైనా ఆప్షన్ తీసుకోండి. నేను ఈ ఆప్షన్ తీసుకుంటున్నాను, క్రియేట్ నౌ పైన. అండ్ నెక్స్ట్ కస్టమ్ ప్రాంప్ట్ అని ఉంది కదా. కస్టమ్ ప్రాంప్ట్లో ఏదైనా ఒక టాపిక్ తీసుకోండి. ఇంగ్లీష్ అండ్ హిందీ అయితే మనకు యూజ్ అయితే, తమిళ్ కూడా ఉంది. మీరు వేరే కంట్రీస్ సంబంధించి వీడియో జనరేట్ చేయాలి, వాళ్ళ మదర్ లాంగ్వేజ్లో వీడియో జనరేట్ చేయాలంటే ఈ వెబ్సైట్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో చూడండి, మనకు చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. ఇండియన్ లాంగ్వేజ్లో వచ్చి మనకు 3 ఉన్నాయి. ఇంగ్లీష్ ఉంది, హిందీ ఉంది, తమిళ్ ఉంది. సో ఇప్పుడు నేను ఇంగ్లీష్లో జనరేట్ చేస్తున్నాను కాబట్టి ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ కాన్సెప్ట్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత డ్యూరేషన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు జనరేట్ స్క్రిప్ట్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి, మనం ఇచ్చిన ఒక టెంప్లెట్ ఐడియాకి ఇది ఆటోమేటిక్గా ఫస్ట్ స్క్రిప్ట్ జనరేట్ చేస్తుంది. సో చూడండి, ఒక స్క్రిప్ట్ అయితే క్రియేట్ అయిపోయింది. స్క్రిప్ట్ క్రియేట్ అయిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మళ్ళీ మనకు సేమ్ సబ్ టైటిల్స్ అడుగుతుంది. ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వాయిస్ అడుగుతుంది. ఇక్కడ యాడమ్ సెలెక్ట్ చేసుకోండి. జనరేట్ వీడియో. సో ఇప్పుడేమవుతుంది, మనం ఇచ్చిన స్క్రిప్ట్ని బేస్ చేసుకొని వీడియో క్రియేట్ చేస్తుంది. ఇంతకుముందు ఏంది, ఆటోమేటిక్గా ఏఏ స్క్రిప్ట్ వీడియో అన్నీ క్రియేట్ చేసింది. సో జనరల్గా మనకు ఇన్స్టాగ్రామ్లో ఫేక్ టెక్స్ట్ వీడియోస్ అయితే కనబడుతూ ఉంటాయి. సో మన ఫేక్ టెక్స్ట్ని ఎట్లా క్రియేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మీకు వెబ్సైట్లో ఫేక్ టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయండి. మీకు బ్యాక్గ్రౌండ్ అడుగుతుంది. ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ ప్రివ్యూ చూడండి, మనకి ఇట్లా ఫేక్ టెక్స్ట్ అయితే ఇట్లా కనబడుతుంది. ఇక్కడ లెఫ్ట్ టు రైట్ సో టెక్స్ట్ ఆర్ ఇమేజ్ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సో వెల్కమ్ టు షార్ట్ ఏఐ ఫర్ వీడియో క్రియేషన్. సో ఇక్కడ మీరు ఏదైనా ఒక ఫేక్ టెక్స్ట్, అంటే మీ ఫ్రెండ్స్ ఇద్దరు చాట్ చేసుకుంటున్నట్టు ఏదో ఒక ఫేక్ టెక్స్ట్ని అయితే క్రియేట్ చేయొచ్చు. సో మీరు ఏదైనా యాడ్ చేయాలంటే యాడ్ రిసీవర్, యాడ్ సెండర్. సో ఇట్లా క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. సో ఇలాంటి మనం జనరల్గా ఎక్కడ చూస్తూ ఉంటామంటే, మనము సినిమాలలో ఎవరైనా సెలబ్రిటీస్ చాట్ చేసినట్టు చూపిస్తూ ఉంటారు. అలాంటివి మనం ఇక్కడ క్రియేట్ చేయొచ్చు. సో బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ వాయిస్ ఓవర్. సో ఇక్కడ వాయిస్ ఓవర్ ఎందుకంటే మనకు ఆ ఇద్దరు మాట్లాడుకున్నట్టు, అంటే మనకు చాట్లో ఆ ఇద్దరు మాట్లాడుతున్నట్టు మనం క్రియేట్ చేయొచ్చు. జనరేట్ వీడియో అంటే ఫేక్ టెక్స్ట్ నుంచి మనం ఒక వీడియోని అయితే క్రియేట్ చేయొచ్చు. సో దీంట్లో మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ప్రాంప్ట్ నుంచి వీడియో జనరేట్ చేయడం, టెక్స్ట్ నుంచి వీడియో జనరేట్ చేయడం, అండ్ ఫేక్ టెక్స్ట్ నుంచి వీడియో జనరేట్ చేయడం. సో దీంట్లో ఇట్లా మంచి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో మీరు ఒక బేసిక్ అమౌంట్ అంటే $30 వరకు కనుక మీరు పే చేయగలిగితే ఈ వెబ్సైట్ని తీసుకోండి, ప్రో వర్షను. సో దీంట్లో మీరు హిందీ వీడియోస్ కానీ, ఇంగ్లీష్ వీడియోస్ కానీ, తమిళ్ కానీ, లేదంటే ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ వీడియోస్ కానీ ఈజీగా క్రియేట్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఈ వెబ్సైట్ను యూజ్ చేసుకొని హిందీ వీడియోస్, అంటే హిందీ షార్ట్ వీడియోస్ ఎట్లా క్రియేట్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు మనం హిందీ షార్ట్ వీడియోస్ ఎట్లా క్రియేట్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ ఏదైనా ఒకటి ఏఐ స్టోరీ వీడియో అయిన ఉంటుంది. దానిపైన క్రియేట్ నౌ పైన క్లిక్ చేయండి. ఇక్కడ కస్టమ్ ప్రాంప్ట్ అని ఉంటుంది. ఏదైనా ఒక ప్రాంప్ట్ మీరు ఇవ్వండి. ఇచ్చినంత లాంగ్వేజ్ ఉంది కదా, అక్కడ హిందీ సెలెక్ట్ చేసుకోండి. హిందీ. సో మిగతా అంతా సేమ్. జనరేట్ స్క్రిప్ట్. సో చూడండి, స్క్రిప్ట్ జనరేట్ అయింది. తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. సబ్ టైటిల్ సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వాయిస్ సెలెక్ట్ చేసుకోండి.
సో నెక్స్ట్ జనరేట్. సో ఇప్పుడు మీకు హిందీలో ఒక షార్ట్ వీడియో సింపుల్గా అయితే జనరేట్ అవుతుంది. సో ఈ విధంగా మనము హిందీ షార్ట్ వీడియోస్ కూడా జనరేట్ చేయొచ్చు చాలా సింపుల్ స్టెప్స్లో. అండ్ లాంగ్ వీడియోస్ కూడా క్రియేట్ చేయొచ్చు, ఏఐ స్టోరీ వీడియోస్, ఇట్లా చాలా ఆప్షన్స్ ఉన్నాయి దీంట్లో. మీరు షార్ట్ వీడియో ఫార్మాట్లో వీడియోస్ క్రియేట్ చేయాలి ఆటోమేటిక్గా అనుకుంటే ఈ వెబ్సైట్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. కాకపోతే దీంట్లో మనం బేసిక్ ప్రో వర్షన్ తీసుకుంటే మనకు యూజ్ అవుతుంది. ఫ్రీ వర్షన్లో మీకు ఆల్మోస్ట్ ఒక 1 to 2 వీడియోస్ మాత్రమే జనరేట్ చేయొచ్చు. కానీ ప్రో వర్షన్లో ఏంటంటే మనం ప్లాన్ బట్టి, అంటే సపోజ్ ఇప్పుడు ప్రైసింగ్ తీసుకోండి, $19 ఉంది పర్ మంత్. దీంట్లో మీరు 40 ఫేస్లెస్ వీడియోస్ క్రియేట్ చేయొచ్చు. అదే 30 ఉంది ప్రో వర్షన్. ఈ ప్రో వర్షన్లో 360 క్రెడిట్స్ వస్తాయి, అప్ టు 90 ఫేస్లెస్ వీడియోస్, అంటే 90 షార్ట్ వీడియోస్ మనం జనరేట్ చేయొచ్చు. సో మీరు ఒక మంచి యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసుకొని ఒక ప్రొఫెషనల్గా వీడియోస్ క్రియేట్ చేయాలనుకుంటే అలాంటి వాళ్ళ కోసం ఈ వెబ్సైట్ని నేను సజెస్ట్ చేస్తాను. మీరు పర్చేజ్ చేసేసి మంచి మంచి వీడియోస్ అయితే జనరేట్ చేయొచ్చు.